హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో అట్లాగే వీడియో చివరి వరకు చూడడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ లైక్ చేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఏంటంటే 3 పేపర్లో కూడా లడ్డు విషయం గురించి వేశారండి. ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో లడ్డు విషయం వేశారు. హెరిటేజ్లో దానికి పోటీగా ఇంకొక వార్త వేశారు. అదేంటి చూద్దాం. సో ముందుగా ఆంధ్రజ్యోతిలో అయితే కల్తీలో హవాలా, తిరుమలలో నెయ్యి వ్యవహారంలో కొత్త కోణం, మాఫియా రాకెట్ను తలదనేలా హవాలా డీల్స్ అని చెప్పేసి హెడ్లైన్ పెట్టి వీళ్ళు రాశారు కదా. సో ఈనాడులో ఏం చేశారంటే కల్తీ నిజమే కానీ నేరం నాది కాదని చెప్పేసి ఈనాడులో రాశారనమాట. ఇంకా వీళ్ళకి పోటీగా సాక్షిలో హెరిటేజ్ పాలు పెరుగు గురించి, నాణ్యత గురించి రాశారండి. సో వాళ్ళు లడ్డు పైన రాస్తే వీళ్ళు హెరిటేజ్ పాలు పెరుగు పైన రాశారనమాట. చూసుకుంటే హెరిటేజ్ పెరుగు నాసిరకం, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఐ నిర్ధారణ, జరిమానా విధింపు, కేంద్ర సంస్థ నిర్ధారణతో హెరిటేజ్ ఉత్పత్తులపై సందేశాలు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమేంటంటూ నిపుణుల ఆందోళన అంట. సో ఇలా మూడిట్లో నెయ్యి గురించి రాశారనమాట. సో మనం ముందుగా ఆంధ్రజ్యోతిలో కొంచెం డీప్గా చూసుకుంటే కల్తీలో హవాలా, తిరుమల నెయ్యి వ్యవహారంలో కొత్త కోణం, మాఫియా రాకెట్ను తలదన్నేలా హవాలా డీల్స్, బోలేబాబా నుంచి విడతల వారీగా మళ్లింపు, అందులో కొంత తిరిగి బోలేబాబాకు, ఢిల్లీ, బెజవాడ, గ్వాలియర్, చెన్నై మీదుగా తిరుపతికి చేరిన 21 కోట్ల సొమ్ము అంటండి. వైష్ణవి సీఈఓ చాగ్దాకు 19.86 కోట్లు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో మంగళం దగ్గరే మంగళం పాడేశారు. అంతిమ లబ్ధిదారు ఎవరో కనిపెట్టిన సిట్, కమిషన్ ఏజెంట్ శ్రీనివాస్కు 31 లక్షలు, డిటిడి డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డికి 75 లక్షలు, ఇందులో 34 లక్షలు సిట్ సీజ్ చేసిందంట. సో అంతిమ లబ్ధిదారుని పట్టుకోలేదని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఇప్పుడు 3 రోజులుగా దీని మీదే రాస్తుందన్నమాట, ఈనాడు, ఆంధ్రజ్యోతి. సో అంతే నిజమేనండి. అంతిమ లబ్ధిదారు పట్టుకోవాలంటే ధర్మారెడ్డి, ఒక వైవి సుబ్బారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి పిఏ కానీ, ఆ తర్వాత టీటీడీ బోర్డు సభ్యులు ఉన్నారు కదా, సో అందులో వాళ్ళని కానీ, అట్లాగే ఈ లాస్ట్ 2 సంవత్సరాలుగా చేసిన భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వీళ్ళందరినీ కూడా విచారించాల్సి వస్తుందన్నమాట. సో వీళ్ళందరినీ విచారించి వాళ్ళని కూడా ఇందులో అక్యూస్డ్గా పెట్టాల్సి వస్తుంది. సో అలా పెట్టలేదని చెప్పేసి ఆంధ్రజ్యోతి, ఈనాడు వరుసగా రాస్తున్నాయన్నమాట. సో లడ్డు విషయంలో సో నిజంగా అయితే పూర్తి విచారణ జరగలేదనేది నా అభిప్రాయం. సో అట్లాగే ఆ విషయం కాస్త పక్కన పెడితే ఇంకా క్వాంటమ్ గేమ్ చేంజర్, తొలి కంప్యూటింగ్ వ్యవస్థ అమరావతిలో డిసెంబర్ నాటికి తొలి కంప్యూటర్ చేతికి, దీంతో 35 నుంచి 40 ఏళ్ల పాటు యువత బంగారమే. కేవలం క్వాంటమ్ మాత్రమే కాదు, లక్ష్యంలో నిపుణుల తయారీ నాంది పలుకుతున్నాం. సో అట్లాగే క్వాంటంలో నోబెల్ తెస్తే 100 కోట్ల నజరానా అని చెప్పి సీఎం నిన్న ప్రకటించారండి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి శంకుస్థాపన, 15 ప్రముఖ సంస్థలతో ఎంఓయూలు, త్వరలో క్వాంటంలో ఎంటెక్ కోర్సులు, 6,000 కోట్లతో నేషనల్ క్వాంటమ్ మిషన్ అని చెప్పేసి జితేంద్ర సింగ్ ఉన్నారు కదా కేంద్ర మంత్రి, ఆయన ప్రకటించారండి. సో ఇది ఒక మంచి విషయం. సో ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్ గారి కొత్త పలుకు ఉంది కదా విశ్లేషణ, దాంట్లో ఈరోజు టాపిక్ ఏంటంటే రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి కదా, సో వాటి కోసం 2 రాష్ట్రాల మాజీ సీఎంలు ఎలా వాళ్ళకి ప్రాంతాభిమానం గుర్తొస్తుంది అని చెప్పేసి రాశారు. అంటే నీళ్ళ గురించి అనమాట. సో ముదురుతున్న ఫెవికాల్ బంధం, తమ రాజకీయ ప్రతినిధులు అధికారంలో ఉన్నప్పుడు అటు జగన్ రెడ్డికి ఇటు కేసీఆర్కి కానీ తమ ప్రాంత ప్రయోజనాలు గుర్తుకొస్తాయి అని చెప్పేసి రాయలసీమ ఎత్తిపోతలు, పోలవరం ఇటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి కదా, సో వాటి గురించి అప్పుడు వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే అవన్నీ గుర్తొస్తాయి, అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ రావు అని చెప్పేసి అట్లాగే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ గురించి రాశారండి. సో మంచి ఇంట్రెస్టింగ్ ఇష్యూ. అంటే రాజకీయ కొంచెం పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇష్యూ అండి. సో అది చదివే వాళ్ళు చదవచ్చు. అట్లాగే సాగుకి పాడికి రక్షణ, అమెరికా గోధుమల బియ్యంతో సహా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులపై భారత సుంకాలు కొనసాగింపు, ఆ దేశ పాడి ఉత్పత్తుల దిగుమతులకు నిరాకరణ, కిలో 100 రూపాయలు ఆపై ధర ఉన్న యాపిల్స్కి అనుమతి, అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు, రష్యా చమురు కొనుగోలు నిలిపివేతలో హామీ, 25% అదనపు సుంకాలు తొలగించిన అమెరికా, భారత్పై సుంకాలు 18% తగ్గింపు అన్నది. సో ఇది ఇక అఫీషియల్ అనుకోవచ్చు అనమాట. ఏంటంటే రష్యా దగ్గర చమురు ఉంటుంది కదా, సో ఈ డీజిల్ కానీ పెట్రోల్ కానీ, సో దానికి ఆపుతామని చెప్పేసి
ప్రకటించారు. సో భారత్ అమెరికాలకు శుభవార్త, మహిళా యువతకు ఉపాధి పెరుగుతుందని చెప్పేసి ప్రధాని మోడీ గారు జరిపేటి కామెంట్ చేశారండి. సో మిగతా చూసుకుంటే, వాడేది BMW కారు, చేసేవి చోరీలు. విశాఖ, కాకినాడ, రాజమండ్రిలో 62 దొంగతనాలు అంటండి. కోటి విలువైన చోరీ సొత్తు స్వాధీనం. విశాఖలో ఇల్లాలు, హైదరాబాద్లో ప్రియురాలు. దొరికింది విశాఖపట్నంలో. BMW కారు పెట్టుకుని మరీ దొంగతనం చేస్తున్నాడంటే. మరో ట్రావెల్ బస్సు టెర్రర్ అంటండి. హైదరాబాద్ నుంచి వస్తున్న ఏసీ స్లీపర్ బస్సు ఇంజిన్లు పొగలు, మంటలు. సైడ్ మిర్రర్ నుంచి గమనించిన డ్రైవర్, క్లీనర్ ప్రయాణికులను అప్రమత్తం చేసి దించేసిన సిబ్బంది. ఆ వెంటనే మంటలో దగ్ధమైన బస్సు. 39 మంది ప్రయాణికులు సురక్షితం. ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల వద్ద ఘటన అంటండి. సో చాలా మంచి పని చేశారండి. ఇలా యాక్టివ్గా ఉండాలి డ్రైవర్ కానీ క్లీనర్ కానీ. కొంతమంది భయంతో పారిపోతారు. అలా పారిపోయినప్పుడే ప్రాణ నష్టం జరుగుతుంది. ఇక పుత్తూరులో పెను విషాదం అంటండి. 2 పిల్లలతో మహిళ ఆత్మహత్య. ప్రేమించి పెళ్ళాడిన భర్త తీరుపై ఈ వ్యక్తితో వెళ్ళిపోతున్నానంటూ ఉత్తరం అంటండి. నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ప్రేమ వివాహం చేసుకున్నారంట. దాని తర్వాత ఒక 10 ఏళ్ళు బాగానే ఉన్నట్టున్నారు. సో దాని తర్వాత కొద్దిగా గొడవలు ఎక్కువైపోయిన తర్వాత అడ్జస్ట్మెంట్ కాలేక ఇలాంటి ఆత్మహత్యకు పాల్పడ్డారు అనమాట. సో ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం. ప్రేమించి పెళ్ళాడిన భర్తపై వ్యక్తితో మహిళ పుత్తూరులో 2 పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలోని 23వ వార్డులో ఈ విషాద ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుందంటండి. సో కానీ స్థానికుల కథనం మేరకు పుత్తూరు సమీపంలోని పైడిపల్లికి చెందిన పద్మ 28, పక్కనే ఉన్న నేసనూరు చెందిన శివకుమార్ 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి తేజశ్రీ అండ్ లాస్యశ్రీ అనే 2 అమ్మాయిలు ఉన్నారంట. శివకుమార్ చెన్నైలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పద్మ ఆత్మహత్యకు పాల్గొన్నట్టు చెబుతున్నారంట. సో అదే అండి, చాలా విషాద ఘటన అనమాట అది. సో ఇక కాన్పుల వార్డులో కలకలం. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో కుప్పకెళ్ళ వాల్ టైల్. స్కానింగ్ తీస్తుండగా పడిపోయిన గోడ అచ్చులు. పరుగులు ఇచ్చిన సిబ్బంది గర్భిణులంట. ఇటువంటి విషయాలు చూడండి, ఇటువంటి విషయాలు పట్టించుకోండి. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని పెద్ద అసలు బాగుపరచరండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ పర్యవేక్షణ లోపం అనేది చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 1947 నుంచి కానివ్వండి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే జనాలు భయపడిపోతున్నారు. సో వైసీపీ హయాంలో సాగించిన నాసిరక నిర్మాణ పనులు శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి రోగులు వెంటాడుతూనే ఉన్నాయి. వారం రోజుల క్రితం పెచ్చులు ఊడిపోవడం మరొక ముందే తాజాగా శనివారం కాన్పుల వార్డులో బెడ్పై గర్భిణి నుంచి అత్యవసర స్కానింగ్ చేస్తుండగా ఒకసారిగా పేకమేడలో వాల్టైల్స్ కుప్పకూలిపోయాయంట. సో వారం ముందు ఒక డ్యామేజ్ జరిగింది కదండి. వారం ముందు డ్యామేజ్ జరిగితే ఈ వారంలో మళ్ళీ అదే ప్లేస్లో ఈ వైద్యం ఎట్లా కంటిన్యూ చేస్తారు? డ్యామేజ్ అయ్యిందని తెలుసు, దానివల్ల ప్రమాదం జరుగుతుందని తెలుసు, మళ్ళీ అక్కడే ట్రీట్మెంట్ కొనసాగించాల్సిన అవసరం ఏముంది? వైఎస్ఆర్సీపీలో గవర్నమెంట్ తప్పు చేశారు, సరే ఒప్పుకుందాం. మరి మీరు చేసేది ఏంటి? వారం అయింది కదా తెలిసి, దాన్ని మార్చాలి కదా. సో ఎవరు పట్టించుకోరు. అడిగితే వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేయడం ఈ గవర్నమెంట్కైనా అలవాటు అయిపోయింది. సో అది అండి ఆంధ్రజ్యోతిలో ఉన్న ముఖ్యమైన అంశాలు. ఇక ఈనాడులో చూసుకుంటే, ఈనాడులో కల్తీ నెయ్యి గురించి కూడా రాశారండి. కల్తీ నిజమే, కానీ నేరం నాది కాదు. CFTRIకి నెయ్యి శాంపిల్లు పంపాలన్నది నేనే. రిపోర్టు వచ్చిన విషయం మాత్రం నాకు తెలియదు. తీతీదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చిలక పలుకులంట. అంటే ఇంకా ఆయన హయాంలో ఏం తప్పు జరిగినా ఆయనకు తెలియదట్టే కదా. చెప్పండి, ఏదైనా వింటాం, అయిపోయింది. సో నెయ్యి కల్తీ జరిగింది. పామ్ ఆయిల్, ఫామ్ కెర్నాల్ ఆయిల్, కొన్ని ఇతర పదార్థాలతో నెయ్యి కల్తీ చేశారని సిట్ నివేదికలో తెలిపింది. కల్తీ నెయ్యి సరఫరాలో చాలామంది భక్తులు, కొందరు అధికారులు ప్రమేయం ఉందని, బయటి వ్యక్తుల థర్డ్ పర్సన్స్ పాత్ర ఉందని చెప్పింది. సో వారి పేర్లు ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. ఢిల్లీ విలేకరులతో ఒక ఇంగ్లీష్ ఛానల్తోనూ మాట్లాడుతూ తీతీదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు అంటండి ఇవి. సో ఏం చెప్పారంటే, కల్తీ నెయ్యి సరఫరా వాస్తవమేనంట. దానిలో చాలామంది వ్యక్తులు, కొందరు అధికారులు ప్రమేయం ఉందట. కల్తీ నెయ్యి సరఫరా జరిగినప్పుడు తీతీదే పాలక మండలి చైర్మన్గా ఉన్న ఆయన ప్రమేయం మాత్రం లేదని చెప్పారన్నారంట. సో 4 ఏళ్ల పాటు తీతీదే చైర్మన్గా ఉన్న కల్తీ నెయ్యి విషయం ఒక్కసారి కూడా ఆయనకు దృష్టికి రాలేదట. కల్తీ నెయ్యి వ్యవహారంలో తానేదో పులుకడిగిన ముత్యం అన్నట్టుగా సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని, తీతీదే సరఫరా చేసిన నెయ్యిని రసాయనాలు, పామాయిల్ వంటి వాటితో కల్తీ చేసినట్టు సిట్ చెప్పిందే తప్ప జంతు కొవ్వులు, చేప నూనె వంటి కలిసినట్టు ఎక్కడా చెప్పలేదని సుబ్బారెడ్డి అడ్డగోలు బుకాయించారంట. మొత్తానికి నెయ్యి కల్తీ జరిగింది, అది నిజం. సో ఇక దేశ క్వాంటం నిర్దేశకుల్లో మనమే అని చెప్పేసి నిన్న క్వాంటం వ్యాలీ శంకుస్థాపన జరిగింది కదండి.
సో అందులో ఈ వ్యాఖ్యలు చేశారన్నమాట. ప్రపంచ శ్రేణి టెక్నాలజీ నగరంలో అమరావతి ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఏపీలో అందుబాటులోకి తొలి క్వాంటం కంప్యూటర్. దేశానికి ప్రపంచానికి 80% పరికరాలు అందించాలనేది లక్ష్యం. అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటండి. సో క్వాంటం వ్యాలీ గురించి డీటెయిల్గా రాశారనమాట. సో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, హరికివిన్, కందుల దుర్గేష్, నారాయణ, అజయ్ కుమార్ కామకోటి, అభయ్, నారా లోకేష్, కాటంనేని భాస్కర్, పెంబసాని చంద్రశేఖర్, మన్నవ మోహన్ కృష్ణ, తెనాలి శ్రావణ్ కుమార్, తమీం అన్సారీ తదితరులు ఉన్నారంటండి. వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం. మధ్యంతర బాండ్ ప్రకటనపై సంతకాలు, ఫ్రేమ్వర్క్ ఖరారు. మార్చిలో సంతకాలు అంటండి. సంయుక్తంగా ప్రకటించిన భారత్, అమెరికా. వెంటనే భారత్పై అదనపు సుంకాలు ఎత్తివేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. త్వరలో మరింత తగ్గనున్న భారం. మేక్ ఇన్ ఇండియా బలోపేతం, ప్రధాని మోదీ. రైతుల ప్రయోజనాల రక్షణ, గోయల్ అని చెప్పేసి నిన్న అమెరికాకు సంబంధించిన న్యూస్ రాశారండి. అట్లాగే సాగునీటికి జవ సత్యాలు. ఊపందుకున్న ప్రధాన ప్రాజెక్టుల పనులు. పోలవరం ఎడమ కాలువకు మార్చి నెలాఖరు పూర్తి. ఇప్పటికే 738 కిలోమీటర్ల మేర హంద్రీ నీవా ప్రవాహ సామర్థ్యం పెంపు. 18 నెలల్లోనే 23,793 కోట్లు ఖర్చు అంటండి. సో మంచి విషయం. 18,000 కోట్ల పాత బిల్లులు క్రమేణా చెల్లింపు. సో నిన్న మలేషియాలో జరిగిన ఒక ప్రోగ్రాంలో మోడీ గారు మాట్లాడుతూ విశ్వసనీయతే భారత్కు బలమైన కరెన్సీ అని చెప్పేసి మాట్లాడారనమాట. సో అందుకే వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు. మలేషియాలో కొత్త కాన్సులేట్ ఏర్పాటు చేస్తాం. ప్రవాసులతో భేటీలో మోదీ. సో ఇక సాక్షిలో చూసుకుంటే నమ్మకమే బలమైన కరెన్సీ అని చెప్పేసి ప్రధాని మోడీ గురించి రాశారండి. ముఖ్య దేశాలతో భారత్ బలమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వెనుక బలమైన విశ్వాసం దాగి ఉందని మోదీ అన్నారండి. సో పప్పు యాదవ్ అరెస్ట్. 1995లో నాటి ఫోర్జరీ కేసులో బీహార్కి చెందిన స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పుష్ప పప్పు యాదవ్ అండి అరెస్ట్ అయ్యారంట. సో నిన్న మ్యాచ్ జరిగింది కదండి. సో అందులో ఇండియా బోని కొట్టిందనమాట. సో భారత్ శుభారంభం. T20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో అమెరికాపై గెలుపు. 29 పరుగులతో నెగ్గిన టీమిండియా. సూర్యకుమార్ అర్ధ సెంచరీ, సిరాజ్కు 3 వికెట్లు. గురువారం నమీబియాతో పోరాటండి. సో అది అండి నిన్న T20 ప్రపంచ కప్లో ఇండియా తన విన్నింగ్ని స్టార్ట్ చేసిందనమాట. సో ఇంకా చూస్తే పోలవరం గురించి ఒక ఇష్యూ రాశారు. వియ్యంకులకు పోలవరం. అప్పుడు యనమల వియ్యంకుడు, ఇప్పుడు రామోజీ కుమారు వియ్యంకుడు. పోలవరం ఎడమ కాలుకు 5వ ప్యాకేజీ పనులు అడ్డగోలుగా దోపిడీ. 5.5A ప్యాకేజీల్లో మిగిలిన 81.63 కోట్ల పైన అంచనా వ్యయం వచ్చి 293.60 కోట్ల పెంపు. వాటిని 307.40 కోట్లతో రామోజీ కుమారుని వియ్యంకుడికి చెందిన ROR ప్రాజెక్ట్స్కు అప్పగింత. నిబంధనల విరుద్ధంగా నాసిరకంగా లైనింగ్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్. దాంతో అప్పుడే కాంక్రీట్ లైనింగ్కు పగుళ్ళు. వాటిపై సిమెంట్ పొదతో మాయ చేస్తున్న వైనం అని చెప్పేసి పోలవరం గురించి రాశారనమాట. అది ఇంకా హెరిటేజ్ గురించి రాశారండి వీళ్ళు. చంద్రబాబు సొంత సంస్థ నాసిరకం హెరిటేజ్ పెరుగంట. సో అందులో మిల్క్ ప్యాట్ కనీసం స్థాయిలో కూడా లేదంట. వీళ్ళు వచ్చేసి ఈరోజు హెరిటేజ్ గురించి మాట్లాడారనమాట. కేంద్ర ప్రభుత్వ సంస్థ FSSAI నిర్ధారణ, జరిమానా విధింపు. కేంద్ర సంస్థ నిర్ధారణతో హెరిటేజ్ ఉత్పత్తులపై సందేహాలు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమంటూ నిపుణుల ఆందోళన అని చెప్పేసి హెరిటేజ్ పెరుగు గురించి రాశారండి వీళ్ళు. సో అట్లాగే మధ్యంతర ఒప్పందానికి వాణిజ్యంపై భారత్, అమెరికాల మధ్య ఫ్రేమ్వర్క్ ఖరారు. భారత్ ఉత్పత్తులపై టారిఫ్లు 18% తగ్గిస్తామన్న అమెరికా. 20% ప్రతీకార సుంకాలు రద్దు వెంటనే అమల్లోకి వచ్చిందంట. సో కార్యనిర్వాహక ఉత్పత్తులపై ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారంట. అని రష్యా నుంచి మళ్లీ చమురుకుంటే సుంకాల మొత్త తప్పదని స్పష్టీకరణ. మధ్యంతర ఉత్పత్తుల్లో భాగంగా పలు ఉత్పత్తులపై టారిఫ్లు రద్దు లేదా తగ్గింపు. $30 ట్రిలియన్ అమెరికా మార్కెట్లో భారత్ ఎగుమతికి ప్రవేశమంట. ఇంకా చూస్తుంటే మన ట్రంప్కి లొంగిపోయినట్టున్నారు. ఏం చేద్దాం, కానీ పైకి మాత్రం లొంగిపోలేదని మాత్రం మాట్లాడతాం. సో కేసులు మాఫియా, బాబుపై తెగింపు అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాశారండి. బాబు బంటు టెరాస్టాస్ MDపై కేసు ఇక క్లోజ్. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో CID కార్యాచరణ. అడ్డగోలుగా కాంట్రాక్ట్ కొల్లగొట్టి టెరాసాఫ్ట్ టెర్రర్ అంట.
ఓటుకు కోట్ల ఆధారం ధ్వంసం. హైదరాబాద్లోని ఎఫ్ఎస్ఎల్లో భారీ అగ్ని ప్రమాదం. కీలక ఆధారంలో అగ్నికి ఆహుతి. పూర్తిగా కాలిపోయిన పలు కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు. ప్రమాదంలో ఆఫీస్ బాయ్కి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. సురక్షితంగా బయటపడ్డ మరో 3 ఉద్యోగులు. భవనంలో అత్యంత కీలకమైన మొదటి అంతస్తులో ప్రమాదంపై భిన్నాభిప్రాయాలంట. ఎస్, ఈ ఒక్క కేసే కాదులేండి, కేటీఆర్పై ఉన్నాయి, కేసీఆర్పై ఉన్నాయి, చంద్రబాబు నాయుడు పేరు ఉన్నాయి, జగన్ గారి కేసులు కూడా ఉన్నాయి దాంట్లో. సో ముఖ్యమైన ఫైల్ అంతా కాలిపోయాయంట. అంతే, రాజకీయ నాయకులు ఎవరు తెగేదాకా లాగరు కదా. సో ఇది కూడా అంతే. హెలీప్యాడ్ స్థలంపై సీఎం చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు. ఆ భూమి దశాబ్దాలుగా రైల్వే అధీనంలో ఉంది. ఏ రైతు సాగు చేసిన ఆధారాలు లేవు. వైఎస్ఆర్సీపీ మంగళవారం మంగళగిరికి నియోజకవర్గ సంయుక్త దొంతిరెడ్డి వేమారెడ్డి అంటండి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెలీప్యాడ్ నిర్మించుకున్నారు కదా. సో ఆ భూమి వచ్చేసి రైల్వే శాఖ ఆధీనంలో ఉందంట. అది ఎవరికి సాగు చేసిన దాఖలాలు లేవంట. సో అందుకనేసి వీళ్ళు హెలీప్యాడ్ కట్టేశారంట. ప్రభుత్వ భూమిలో మీరు ఇలా హెలికాప్టర్ కడతారండి? హెలీప్యాడ్ ఎందుకు కట్టారు? తాడేపల్లి వైఎస్ఆర్సీపీ హయాంలో హెలీప్యాడ్ కోసం రైతు భూమిని బలవంతంగా లాక్కున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదని వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి స్పష్టం చేశారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, దశాబ్దాలుగా రైల్వే ఆధీనంలో ఉన్న ఆ భూమి ఏ రైతు సాగు చేసిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఆధారాలు లేకపోతే కబ్జా చేస్తారా? సో నిందితుల హక్కుల పరిరక్షణపై సుప్రీం కీలక ఆదేశాలు అంటండి. న్యాయవాదిని పెట్టుకుంటే స్తోమత లేని వారు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చు. ఇండియాలో అది జరగని పనిలేండి. గవర్నమెంట్ లాయర్లు ఉన్నా కూడా కేసు తేలదు. సో గంజాయి ముఠా అగత్యానికి బాలిక బలి. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపాటు. వాస్తవాలు కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం యత్నించడం దారుణం అంటండి. సో ఇటువంటి న్యూస్ మెయిన్లో వేయాలి. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికి వదిలేసింది. గంజాయి బ్యాచ్లు పెట్టురైపోతుంటే అట్టకట్టడి చేయాల్సిన వ్యవస్థలు నిమ్మకు నీరెత్తినట్లు వస్తున్నాయి. మైనారిటీ బాలికలు గంజాయి మత్తులో చేసిన దారుణానికి ఓ చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయింది అని చెప్పేసి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారండి. కొవ్వూరు మండలం గుమ్మవదిలిపకు చెందిన 12 ఏళ్ల బాలికపై గంజాయి ముఠా అగాధానికి పాల్పడ్డారు. 8 రోజుల పాటు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టిమిట్టాడిన ఘటన జరిగింది. మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్ట్ మార్టం అనంతరం గ్రామానికి చేరుకున్న బాలిక మృతదేహాన్ని శనివారం రాత్రి ఆయన పరిశీలించి నివాళులర్పించారు. సో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రభుత్వం మాజీ మంత్రులు కానీ లేదా మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వీళ్ళంతా వెళ్ళి అక్కడ పరామర్శించండి. ఏమైంది? అంబటి రాంబాబు గారికి కానీ లేదంటే ఈ జోగి రమేష్ గారికి కానీ ఏమైంది? వాళ్ళు ఏం చనిపోలేదు కదా, చెప్పండి. వాళ్ళకి ఏమైనా దెబ్బలు ఏమైనా తగిలాయా? వాళ్ళని ఎందుకు పరామర్శిస్తారు? ఇటువంటి వాళ్ళని పరామర్శించండి. గవర్నమెంట్ మారుతుంది. ఇవే మనం ఎత్తి చూపించాలి ప్రభుత్వంలో. ఇది ఎత్తి చూపిస్తే చాలండి. ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళి పరామర్శ యాత్ర చేయాల్సిన అవసరం లేదు. సో అదే అండి 3 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.